పరాభవనామ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. గమనించుకున్నట్లయితే ప్రధానంగా బాగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులలో ఒకటైనటువంటిది ఈ యొక్క తులారాశి. నిజంగా చెప్పాలంటే అదృష్టం తోడై ఉన్నటువంటి రాశుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశి ఒకటే అని చెప్పవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి షష్టమ స్థానంలో శని సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఈ సంవత్సరం అంతా కూడాను శని అత్యంత రాజయోగప్రదుడుగా మారబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఏ పని చేసినా ఆ పనులలో విజయం అనేటువంటిది వీళ్ళ సొంతం అని చెప్పవచ్చు. ఇక రాహు కూడాను పంచమ స్థానంలో సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కూడా కాదు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత ఈ తులారాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు, గృహంలో మనశ్శాంతి లేకపోవడం డిసెంబర్ 5 తర్వాత గోచరమవుతుంది. ఇక కేతువు కూడా డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు ఈ కేతు గ్రహం కూడా ఉండడం. అంతేకాకుండా నవమ స్థానంలో ఈ యొక్క సంబంధించినటువంటి గురుగ్రహము మే 31వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కుజ సంచారం కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ అండ్ మే నెలలో. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వినియోగించుకోవచ్చు. ఏ పని చేపట్టాలన్నా, కొత్త వ్యాపారం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలన్నా ఈ సమయం చాలా అనుకూలం కాబట్టి మే 31వ తారీఖు వరకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆలోచన ఎప్పుడు వస్తే అప్పుడే వెంబడే ప్రయత్నం చేసి చూడండి. చక్కని శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నట్టు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకైతే సాటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించకపోవడం, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, అంతేకాకుండా ఉద్యోగాలు మాని వేరే ఉద్యోగాలకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీరు ఈ సమయంలో కూడాను యోగదాయకంగా ఉంటారు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం మళ్ళీ మే 31వ తారీఖు వరకు ఎటువంటి యోగ